తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలేమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులుంటాయి. అటువంటి సిట్యుయేషన్స్‌లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. సాక్షాత్తు ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకొచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం. దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకొచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్‌కి చెడ్డ పేరు వస్తుంది. దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజానిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్‌గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు నిన్న చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్‌గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా! ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము. సో ఇది జరిగిందని క్లియర్‌గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా? 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించాము అనడానికి, మోహరించాము అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్‌కి ఇది చెప్పాను. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామానాయుడు గారు చెప్పారు. మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్‌గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోటి నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి. వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ, మేము గానీ చాలా బ్యాలెన్స్డ్‌గా వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద ఎళ్లి జీసస్ వర్డ్స్ రాయించారు. ఒక చర్చ్ దగ్గరికెళ్లి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్‌ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్‌లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్‌గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్‌గా ఉన్నాం. మీ దేవుడి దయ వల్ల మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం. నిజంగా నేను అలాగని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లేదు. ఎక్కడో అక్కడ కొన్ని మూలాలైతే ఉంటాయి. ఇప్పుడు మాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది. ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సిడర్‌లోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం. కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నౌ మా దగ్గర ఎక్కడ లేదు. సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి. ఎందుకంటే మేము ఏదో కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళా వెళ్ళి వాళ్ళు కోర్టులకెళ్తే మేము ముట్టకాయలు తినే పరిస్థితులు అయితే వెళ్ళాం. మేము చాలా క్లియర్‌గా సిట్ విచారణ కంప్లీట్‌గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సార్ అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది. కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్‌గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవ్వడూ తప్పించుకోడండి. మొత్తం ఒక విషయం చెప్తున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. డెఫినిట్‌గా చర్యలైతే ఉంటాయి.
మారణ హోమాలు, మతగోళాలు, మారణ హోమము ఇవన్నీ వేల మంది చనిపోవడం మనం చూస్తాం. మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటివి జరగవండి. ఫ్యాక్షన్ లాంటి ఊర్లనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి. నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్‌గా ఉన్న సిట్యుయేషన్‌ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్‌గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం, ఇద్దరు ముగ్గురు ఇలా ప్రయత్నం చేశారు, మేము తిప్పికొట్టుకున్నామని. మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి వాటిల్ని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అది మాకు తెలుసు.